కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. తగ్గం కాదు, 1/4 వచ్చేసింది కొద్దికల్లా. ఎంత ఒక 48 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బోట్ మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేనరైజ్ చేసి ఎక్కడ రేటు అక్కడ తీసేపోమంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 నెలలు మేనేజ్ చేస్తారు. తర్వాత కొత్త పాలసీ వస్తుంది. అందరికీ హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల హామీ నిలబెట్టుకుంటూ ఆయన ముఖ్యమంత్రి పీఠమెక్కి నెల రోజులు కూడా గడవక మునిపే జీవో నెంబర్ 43 ద్వారా ఇసుక పాలసీని ఈ జూలై 8వ తేదీ నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ జూలై 8, 2024 నుండి ఉచిత ఇసుక పేదవాడి కోసం ఒక వరంగా మారనుంది. గత 2019 నుండి మొన్న ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనలో ఒక పేదవాడు 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే దాంట్లో 3 లక్షల రూపాయలు కేవలం ఇసుక కోసమే ఖర్చు పెట్టే దుస్థితి నుండి, దుర్గతి నుండి, అధోగతి నుండి ఈ జీవో ద్వారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి సొంతింటి కలను నెరవేర్చబోతున్నారు. మన ఊళ్ళో, మన గోదావరిలో, మన రేవులో, మన కళ్ళ ముందు నదిలో దొరికే ఇసుకను ఎక్కడెక్కడి నుండో రాబందులు వచ్చి రేయింబవళ్ళు తవ్వుకుని తరలించుకుపోతుంటే ఈ 5 సంవత్సరాలు పేదవాడు ఇసుక లేక, ఇల్లు కట్టుకోలేక గగ్గోలు పెట్టి కుమిలిపోయి రోదించి విలపించాడు. నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ పొట్ట చేత్తో పెట్టుకుని తలో చోటకి వలస వెళ్ళిపోయారు, అద్దరికి వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్రంలో నవశకం ప్రారంభమైంది. ఒక్క ఇసుకలోనే 50,000 కోట్ల రూపాయల కుంభకోణం దోపిడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దారుణమైనటువంటి దోపిడీ. ఇసుకలో, మట్టిలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. ఈ దోపిడీకి స్వస్తి పలుకుతూ నేటి నుండి ఉచిత ఇసుక ప్రతి పేదవాడికి కేవలం లోడింగ్ ఛార్జీలు తప్ప మరే ఇతర ₹1 కూడా పేదవాడు ఇసుక కోసం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సీనరేజీగా పరిగణించబడే మనం ఇచ్చే ఆ స్వల్పమైనటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన రేవులున్నటువంటి గ్రామ పంచాయతీలకు అకౌంట్లలో జమ అవుతాయి, ఖాతా అవుతాయి. తిరిగి అవన్నీ మన కోసమే ఖర్చు పెట్టబడతాయి. ఇది ప్రజా పరిపాలన, ఇది ప్రజా ప్రభుత్వం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. పేదవాడి పొట్ట నిండాలి, పేదవాడి కల నెరవేరాలి. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్నా, ఒక గూడు కట్టుకోవాలన్నా, ఒక నీడ కావాలన్నా తెలుగుదేశంతోటే సాధ్యం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.